నమస్తే అండి. ఇంట్లో ఒక పసిపాప ఉంది అంటే, ఏదో ఒక కొత్త హ్యాపీ వైబ్ అనేది ఉంటుంది కదా! దాంతో పాటు అసలు టైమే తెలియని పని కూడా ఉంటుంది. 9 నెలలు కడుపులోనే వెచ్చగా ఉండి, ఒక్కసారిగా బయట వాతావరణానికి వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకనే వీలైనంత వరకు తల, కాళ్ళు, చేతులు, పడుకునే బెడ్ వెచ్చగా ఉండేట్లు చూసుకోండి. మార్నింగ్ టైమ్స్ బేబీని ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచడం చాలా మంచిది. పిల్లలకు ఉపయోగించే బాటిల్స్, క్లాత్స్, టవల్స్ అన్నీ నీట్‌గా క్లీన్ చేసి ఎండలో ఉంచడం వలన బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది వీలైనంత వరకు. ముఖ్యంగా పిల్లలు బజ్జున బెడ్ చాలా నీట్‌గా, క్లీన్‌గా శానిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా చిన్న చిన్న థింగ్సే, కానీ ప్రతిరోజు పాటించకపోతే కొన్ని పెద్ద సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో ఎవరైనా చిన్న పిల్లలున్నవారు చూస్తుంటే ఇవి ఫాలో అవ్వండి. నాకు తెలిసి ప్రతి అమ్మ చేసే పనులే ఇవి. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకొన్ని న్యూ టిప్స్ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ. నమస్తే అండి. ఇంట్లో ఒక పసిపాప ఉంది అంటే, ఏదో ఒక కొత్త హ్యాపీ వైబ్ అనేది ఉంటుంది కదా! దాంతో పాటు అసలు టైమే తెలియని పని కూడా ఉంటుంది. 9 నెలలు కడుపులోనే వెచ్చగా ఉండి, ఒక్కసారిగా బయట వాతావరణానికి వారు చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. అందుకనే వీలైనంత వరకు తల, కాళ్ళు, చేతులు, పడుకునే బెడ్ వెచ్చగా ఉండేట్లు చూసుకోండి. మార్నింగ్ టైమ్స్ బేబీని ఒక 10 నిమిషాలు ఎండలో ఉంచడం చాలా మంచిది. పిల్లలకు ఉపయోగించే బాటిల్స్, క్లాత్స్, టవల్స్ అన్నీ నీట్‌గా క్లీన్ చేసి ఎండలో ఉంచడం వలన బ్యాక్టీరియా రాకుండా ఉంటుంది వీలైనంత వరకు. ముఖ్యంగా పిల్లలు బజ్జున బెడ్ చాలా నీట్‌గా, క్లీన్‌గా శానిటైజ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చాలా చిన్న చిన్న థింగ్సే, కానీ ప్రతిరోజు పాటించకపోతే కొన్ని పెద్ద సమస్యల్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ వీడియో ఎవరైనా చిన్న పిల్లలున్నవారు చూస్తుంటే ఇవి ఫాలో అవ్వండి. నాకు తెలిసి ప్రతి అమ్మ చేసే పనులే ఇవి. నెక్స్ట్ వీడియోస్‌లో ఇంకొన్ని న్యూ టిప్స్ షేర్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.